ఆ దారిద్ర్యంతో ఉన్నటువంటి నా తల్లి ఇళ్లల్లోకి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉండేది. సరే, నేను పుట్టిన తర్వాత నన్ను చంకనేసుకొని వెళ్ళేది. వాళ్ళిళ్ళల్లో పనులు చేసుకొని దాని నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని నాకు తినిపించి నన్ను బ్రతికించేది. ఇలా నడుస్తుంది. ఇలా నడుస్తూ ఉండగా మాకు కొద్దిగా గోవులు గట్రాలు ఉండేవి. వాటి పాలనే అందిస్తూ నన్ను పెంచుతున్నది. ఇలా ఉంటూ ఉన్నటువంటి రోజుల్లో ఒకసారి అనుకోకుండా మేముండేటువంటి ప్రాంతానికి మహానుభావులైనటువంటి కొంతమంది ఋషులు వచ్చారు. చాతుర్మాస్య వ్రతం చేయడం కోసం వచ్చారు. చాతుర్మాస్య వ్రతం చేయడం కోసం మా పరిసర ప్రాంతాల్లో కొంతమంది వచ్చి నివసిస్తున్నప్పుడు వారికి పని చేసేటువంటి వ్యక్తి కావాల్సి వచ్చింది. నా తల్లిని పిలిచారు. నా తల్లిని వారి దగ్గర పనికి వినియోగించుకున్నారు. 4 మాసాలు నా తల్లి వారి దగ్గర సేవ చేయటం ప్రారంభించింది. పాత్రలు శుద్ధి చేయడం మొదలైనటువంటివి. మరి నేను ఒక్కడినే సంతానం, అందుకని నన్ను చంకనేసుకొని వెళ్ళేది. నేను అప్పటికీ కొద్దిగా పెరిగి ఉన్నాను. దగ్గర నాకు ఒక 4-5 సంవత్సరాలు వచ్చాయి. నన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళేది. రోజు కూడా తీసుకొని వెళ్ళి నన్ను అక్కడ కూర్చోబెట్టి పనులు చేసుకునేది. మళ్ళీ తీసుకొని రావడానికి ప్రయత్నం చేసేది. కానీ నేను వెళ్ళిన 1-2 రోజులు ఆటపాటలతో గడిపాను. కానీ వాళ్ళు రోజు కూడాను అక్కడ ఉండేటువంటి మహానుభావులు భగవన్ నామ సంకీర్తనం, భగవంతుని యొక్క గుణానుసంధానం, అంటే భగవంతుని యొక్క లీలలన్నీ కూడాను చెప్పుకొని ఆనందిస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉండేది. సత్సంగం జరుగుతూ ఉండేది. నేను 2 రోజులైతే ఆడుకున్నాను. కానీ ఎందుకో నా మనస్సు పూర్తిగా ఆ మాటలకి ఆకర్షించింది. సత్సంగంలో నేను కూడా కూర్చొని వినేవాడిని. నాకేం అర్థమైనా అర్థం కాకపోయినా ఏదో తెలీదు, ఆ శబ్దంలో నన్ను గొప్పగా ఆకర్షించేటువంటి ఒక తత్వం ఉంది అనిపించింది. అలా కూర్చొని చేతులు కట్టుకొని వింటూ ఉండేవాడిని. వాళ్ళు గొప్పగా నామ సంకీర్తనం చేస్తుండేవారు. అప్పుడప్పుడు ఆ నామంతో నేను కూడా కలుపుతూ ఆనందిస్తుండేవాడిని. ఏదైనా గుణానుసంధానం చేస్తుంటే శ్రవణం చేసేవాడిని. అర్థమైనా అర్థం కాకపోయినా ఆనందం మాత్రం అనిపించేది. ఇలా గడుస్తూ ఉన్నాయి నాకు రోజు. మా తల్లిగారు పని అయిపోయిన తర్వాత అలా వింటున్నటువంటి నన్ను రెక్కపట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయేవారు. ఆడుకుంటూ ఉండేవాడిని. ప్రతిరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూర్చుని వింటుండేవాడిని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడుకుంటూ ఉండేవాడిని. కొద్ది రోజుల తర్వాత ఆ మహానుభావులైనటువంటి వాళ్ళందరికీ నన్ను చూసి చాలా ఆనందం అనిపించింది. అరే, చిన్న పిల్లవాడు ఆటపాటలు మానేసి భగవత్ సంబంధమైనటువంటి విషయాలు శ్రవణం చేయాలనుకుంటున్నాడు, ఇతను ఎంత గొప్పవాడో అనేటువంటి భావం కలిగింది వాళ్ళలో. మంచి పిల్లవాడు అనుకున్నటువంటి వారేం చేశారు, వారు ఒక రోజున వారు సాపాటు చేసిన తర్వాత ఉచ్చిష్టం అంటారు. అంటే వారు తిన్నటువంటి పళ్ళెంలో మిగిలినటువంటి అన్నం, దాన్ని ఉచ్చిష్టం, ఎంగిలి అంటాం మనం. అదో ఆ ఉచ్చిష్టాన్ని తీసుకొని వచ్చి ఒకరోజు నాకు ప్రత్యేకంగా పెట్టారు. నాన్న, నీ యొక్క శ్రద్ధ చూసేటప్పటికే చాలా సంతోషంగా ఉంది నాన్న, ఇదిగో ఇది తీసుకో అని ఇచ్చారు. ఆ ఉచ్చిష్టాన్ని తిన్నాను. తిన్న దగ్గర నుంచి నాకు తెలియదు తమాషా, ప్రతిరోజు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆటల్లో పడిపోయేది నా మనస్సు. కానీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళినా ఆటల మీద ధ్యాస ఉండేది కాదు. మళ్ళీ ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోతానా, వింటానా అని నా తల్లి కళ్ళు కప్పేసి నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ వింటూ కూర్చునేవాడిని.